మా ఓడ అమెరికాలోనే కొలువు చేస్తాడు. ఏడాదికి 50 లక్షల జీతం. మా కోడలు కూడా ఆడనే జాబ్ చేస్తుంది. అమ్మయ్య, కొడుకు చదువు అయిపోయింది. ఇక జాబ్ దొరకంగానే అక్కడనే సెటిల్ అయితట్టు ఓ పిల్లని చూసి పెళ్లి చేస్తే అయిపాయే. ఏ గడ పెట్రోల్ బంక్ లో పని చేసినా సాలరా, మస్తు కమాయించొచ్చు. 5-10 ఏళ్ళు ఆడ కష్టపడ్డామంటే ఇక పురుసతిగా బతకొచ్చు. ఏ గీడేమున్నది, ఉత్త రూపాయలే. గాడికి పోతే డాలర్లే డాలర్లు. ఇది మొన్నటి దాకా. ఇప్పుడు ఎట్లున్నదంటే అమెరికాకు బతకబోయిన భారతీయులను బాజాప్తా వెనకకు మరల కొడుతుండ్రు. కొందరిని స్పెషల్ గాలి మోటార్ ఎక్కిస్తే రేపటి వరకు మన దేశంలో దిగబోతుండ్రు. దొంగ కాగితాల మీద, డేట్ దాటిన వీసాల మీద ఉన్నోళ్లను ఎంకులాడే పని జోరుగా నడుస్తుంది. మళ్ళా గసంటోళ్ళు 7 లక్షల మంది ఉంటే మీ ఇండియాకి వెళ్ళిపోనరని ఫస్ట్ 18,000 మందిని విమానం ఎక్కిస్తుండ్రు. ఆ టెన్క తత్తిమోళ్ళ వంతు చదువుల కోసమని, జాబుల కోసమని 10 ఏడు శీతం పోతరాయే. వీసా టైం ఒడవంగానే వాపస్ రావాలే. కానీ మనోళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఆడనే మెట్ట పెడుతుండ్రు. అన్ని దేశాలకెళ్ళి పోయినోళ్ళది గిదే కథ. మళ్ళా ఆడ పిల్లలను కంటే అమెరికా పౌరసత్వం వచ్చేది ఇన్నేండ్లు. ఇగేముంది, లోకల్ పబ్లిక్ కంటే ఏరేటోళ్ళే ఎక్కువ పడుతుండ్రట. ఈ సంటకు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు చేస్తుండ్రు. చెల్, ఎట్లొచ్చినోళ్ళు గట్ల పోవాల్సిందే అని కొత్త అధ్యక్షుడు ట్రంప్ సారు ఈ కార్యం పెట్టుకుంటే మనోళ్లకు పెద్ద పరిశాన్ పట్టినట్టు అయింది. ఈ నెల 20 తారీఖు లోపు ఆడ పుట్టినోళ్లే అమెరికోళ్ళు అవుతారు. అంతేకాదు, మనోళ్ళు మనయే కొనాలని చైనా వస్తువుల మీద ట్యాక్సులు పెంచితే అటు చైనోళ్ళు అమెరికా వస్తువుల మీద పెంచి పాడేసిండ్రు. అట్లనే బిజినెస్ ఓడలకు చాలా ముఖ్యమైన పనామా కాల్వ మీద పెత్తనం కోసం చైనాతోని కొత్త పంచాది పుట్టించేటట్టే ఉన్నాడు. సారు రెండో పారి పవర్లకు వచ్చిన 15 రోజులకే గిట్లుంటే ఇక 4 ఏళ్లల్లా ఇంకెట్లుంటదో పో.